సికింద్రాబాద్ మేధా స్కూల్ అనుమతులను విద్యాశాఖ అధికారులు రద్దు చేశారు. మరోవైపు విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేశారు. ఇటీవల స్కూల్ నిర్వాహకులు ఆల్ఫాజోలం మత్తు పదార్థాన్ని తయారు చేస్తున్నారని విద్యాశాఖ అధికారులు పాఠశాల అనుమతులు రద్దు చేసింది. విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతింటుందని మేధా స్కూల్ వద్ద విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేశారు. విద్యార్థుల తల్లిదండ్రుల నిరసనలపై విద్యాశాఖ అధికారులు స్పందించారు. మేధా స్కూల్లో చదువుతున్న విద్యార్థులను ఇతర పాఠశాలకు తరలించడానికి ఉన్నత అధికారులతో చర్చిస్తున్నామని ఎంఈఓ హరిచందన్ చెప్పారు. సరైన స్కూల్లో చేర్పించి వారి భవిష్యత్తును కాపాడుతామని అధికారులు చెబుతున్నారు. మేధా స్కూల్లో జరిగినటువంటి సంఘటనకు సంబంధించి ఏదైతే ఆల్ఫాజోలం అమ్మినటువంటి తయారు చేసినటువంటి కేసు విషయంలో ఈ పాఠశాలను మా ఉన్నతాధికారుల ఆదేశం ప్రకారం నిన్న సీజ్ చేయడం జరిగింది. ఆ సీజింగ్ కు మళ్ళీ ఈరోజు పిల్లలతో మాట్లాడదాం, తల్లిదండ్రులతో మాట్లాడదామని మేము రావడం జరిగింది. ఇక్కడ మేనేజ్మెంట్ వాళ్ళు ఎవరు లేరు. అయితే టీచర్లను పిలిపించడం జరుగుతుంది. టీచర్లను పిలిపించి వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడి ఆ పిల్లలు ఏ స్కూల్లో జాయిన్ చేస్తారో వాళ్ళతో కనుక్కొని వాళ్ళ అభిష్టం మేరకు ఆ పిల్లలను పక్క పాఠశాలలో మనకు 5-6 స్కూల్స్ ఉన్నాయి, దగ్గరలో గవర్నమెంట్ పాఠశాల కూడా ఉంది. వాళ్ళు ఏ స్కూల్లో చేరదలుచుకున్నారో అదే స్కూల్లో జాయిన్ చేయించి వాళ్ళ విద్యా సంవత్సరం నష్టపోకుండా తగు జాగ్రత్తలు తప్పకుండా మా ఆఫీసర్స్, హైయర్ ఆఫీసర్స్ చెప్పారు. దాని ప్రకారం మేము నడుచుకుంటామని జరుగుతుంది. ఈ పాఠశాలలో 63 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. 1 నుంచి 7వ తరగతి వరకు ఉన్నారు. ఆ పిల్లల్ని మేము పక్క పాఠశాలలో జాయిన్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి ఫీజు విషయంలో కానీ మిగతా ఏ విషయంలో కానీ ఇబ్బంది లేకుండా ఇక్కడ ఎంత ఫీజు కడుతారో అంతే ఫీజు అక్కడే వచ్చేటట్టు వాళ్ళని కూడా పక్క పాఠశాలలో వాళ్ళతో కూడా వాళ్ళతో మెప్పించి మాట్లాడి వాళ్ళకు నష్టం జరగకుండా చూసేటటువంటి ప్రయత్నం తప్పకుండా చేస్తాం విద్యాశాఖ పరంగా.